బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ పెద్దల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. సినిమా వాళ్లకు ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు ఒక్కసారైనా సీఎంను కలిశారా అని నిలదీశారు. ఇక ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, టాలీవుడ్ పెద్దల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక సంచలనమైన ప్రెస్ నోట్ కొద్దిసేపటి క్రితమే విడుదలవటం జరిగింది. తెలుగు పరిశ్రమకు అట్లాగే తెలుగు పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు కూడా ఒక ఘాటైన వార్నింగ్ ఇస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎగ్జిబిటర్లందరూ కూడా జూన్ 1వ తారీఖు నుంచి కూడా థియేటర్లో మూసివేస్తామంటూ కూడా ప్రకటన చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కావాలనే సినిమాకు సంబంధించి కుట్రలు చేస్తారంటూ కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించిన నేతలు అట్లాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన వివాదం నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా రేఖ రావడంతో ఒకసారిగా తెలుగు సినిమాకి సంబంధించి పరిశ్రమ వర్గాలను కూడా ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రెస్ నోట్లో చూసినట్టయితే చాలా కీలకమైన అంశాలను పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యాలయం పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమా పరిశ్రమకు సంబంధించి అభివృద్ధి కోసం కొత్త పాలసీలు తీసుకొస్తుంటే పవన్ కళ్యాణ్ మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంపై తీవ్ర ఆగ్రహం మాత్రం ఉప ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలు దాంతోపాటు ఆ ప్రొడక్షన్ సంబంధించిన ప్రతినిధులు ఎవరొచ్చి కలిసినా సరే వెంటనే ఆ సినిమాకు రాయితీలు ఇస్తూనే కూటమి ప్రభుత్వం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా సరే ఇప్పటి వరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవకపోవడంపై తీవ్రస్థాయిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, చాలామంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలోని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కోసం కొత్త పాలసీలను తీసుకువస్తుంది. అయితే పరిశ్రమకు సంబంధించిన సంఘాలు వచ్చి అందరూ కలిసి ముఖ్యమంత్రిని అట్లాగే ఏపీ ప్రభుత్వాన్ని కలవాలి అనే దానిపై కూడా గతంలోనే ఉప ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కలవకపోవడంపై తీవ్ర ఆగ్రహం మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే వరుసగా గత కొన్ని రోజుల నుంచి ఎగ్జిబిటర్లు జూన్ 1వ తారీఖు నుంచి కూడా సినిమా సంబంధించిన హాళ్లు బంద్ చేస్తామంటూ కూడా ప్రకటించారు. తమకు సంబంధించి సింగిల్ థియేటర్లోని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని ఆదాయం రావట్లేదు. ఎవరైతే నిర్మాతలు తమ నిర్మాణ సంస్థలకు వచ్చే ఆదాయంలోని కొంతైనా పర్సంటేజ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోని మరోపక్క నిర్మాతలు అట్లాగే ఎగ్జిబిటర్ల మధ్య పలుమార్లు చర్చలు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు తాత్కాలికంగా తమ బంద్ను తమ మూసివేతను వాయిదా వేసుకున్నా సరే అయితే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు ఫిలిం డెవలప్మెంట్ కోసం ఫోకస్ పెడుతున్నా సరే సినిమా పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఇకపై తాము ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి చర్చలకు జరపము అంటూ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగా స్వీకరించాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించడం జరిగింది. ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇక్కడి నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు అట్లాగే చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతో నేను చర్చిస్తాము, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తామంటూ కూడా
కరాఖండిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసాము ఏదైతే ఉందో సంక్రాంతికి కావచ్చు, ఉగాదికి కావచ్చు రిలీజ్ అయిన చాలా సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్కి సంబంధించిన సినిమాకు సంబంధించిన నిర్మాతలు వచ్చి పవన్ని కలిశారు. దాంతోపాటు సినిమాటోగ్రఫీ సంబంధించిన అధికారులు కలిసినప్పుడు నేరుగా పవన్ కళ్యాణే ప్రభుత్వానికి సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రులతో మాట్లాడి ఆ సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకునేందుకు కూడా పూర్తి స్థాయిలోనే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫ్రెండ్లీగా ఉంది, ఇటు సినీ పరిశ్రమ కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుంది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులను కూడా పవన్ కళ్యాణ్ ఇందులో ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వ హయాంలోని చాలామంది అప్పటి ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే జరిగిన చిత్కారాలు సంబంధించి కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో ఎటువంటి పూర్తి స్థాయిలోని సినీ పరిశ్రమకి వాళ్ళు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించారు, ఎటువంటి అవమానాలు చేశారు అనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఇందులో పేర్కొన్నారు. తామ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెద్దపీట వేస్తున్నా సరే సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ రాకపోవడంపై తీవ్ర స్థాయిలోని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోని థియేటర్ల ఆదాయంపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని సింగిల్ థియేటర్లు ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి, వాటికి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఏదైనా టికెట్లు పెంచే సమయంలోని వచ్చిన ఆదాయంలోని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కడుతున్నారు, ఆ సినిమా థియేటర్లకు సంబంధించిన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా చాలామంది థియేటర్లకు మల్టీప్లెక్స్లకు వెళ్ళిన నేపథ్యంలోని ప్రధానంగా క్యాంటీన్లో కావచ్చు, తినుబండాల విషయంలో కావచ్చు భారీ మొత్తంలోని డబ్బులు కట్టి మరీ కొనుగోలు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యత ఏ విధంగా ఉంది, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎంతవరకు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు, దాంతోపాటు ఆదాయ పన్ను శాఖలు ఎంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అనే దాన్ని ప్రతి అంశాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా ప్రెస్ నోట్లో పేర్కొన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో తూనికల కొలతల అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం ద్వారా పర్యవేక్షణకు మెరుగైన సేవలు అందించవచ్చు. ఈ నేపథ్యంలోని థియేటర్లోని నీళ్ల సదుపాయం దగ్గర నుంచి పూర్తి స్థాయిలోని అక్కడ అమ్మే ప్రతి ఫుడ్కి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించిన క్యాంటీన్ అంశానికి సంబంధించి ఎంతవరకు నాణ్యత ఉండే దానిపై కూడా త్వరలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు, దాంతోపాటు తూనికల కొలతల అధికారులు కూడా తనిఖీ చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు, ఉప ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ అంశాలపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అట్లాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దాంతోపాటు సినిమాటోగ్రఫీగా ఉన్న కందుల దుర్గేష్ గారితో పాటు హోంశాఖ, అట్లాగే వాణిజ్య పన్నుల, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, వాటి ఆదాయం ఎంతవరకు ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లకు సంబంధించి యాజమాన్యాలు ఎక్కడ నడపని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో లీజు తీసుకున్న వారే ఇందుకు సంబంధించిన థియేటర్లకు సంబంధించి కూడా ముందుకు కొనసాగిస్తున్నారు. అవి ఎంతవరకు ఉన్నాయి, ఆ థియేటర్లకు సంబంధించిన లీజ్ ఎవరు తీసుకున్నారు అనేది కూడా ఉప ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఈ ప్రెస్ నోట్ చూసినట్టయితే తీవ్ర స్థాయిలో సినిమా పరిశ్రమ మీద పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే గత వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, అయినా సరే పవన్ కళ్యాణ్కి సంబంధించి హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12వ తారీఖున రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా సినిమా థియేటర్లు మూసివేస్తామంటూ కూడా 1వ తారీఖు నుంచి మూసివేస్తామంటూ కూడా ప్రకటన వ్యక్తం చేయడంపై ఇప్పటికే జనసైనికులు అట్లాగే మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటు సినిమా పరిశ్రమ సంబంధించి ప్రతి అడుగులో కూడా అభివృద్ధి చేద్దాము, కొత్త సినిమా పాలసీలు తీసుకొద్దాం అనే దానిపై కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలోనే ఫోకస్ పెడుతున్న తరుణంలోని ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సంఘాలు ఎందుకు రావట్లేదు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపు ఏడాది అవుతున్నా సరే సినిమాకు సంబంధించిన ప్రజలు గతంలోనే పవన్ కళ్యాణ్ ఆయా నిర్మాతలకు ఆయన కలిసినప్పుడు చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేయాలంటే సినిమా సంబంధించి ఏం చేయాలనే దానిపై కూడా
కొన్ని అంశాలు తీసుకొని త్వరలోనే కలవాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఇప్పటికీ ఏడాది అవుతున్నా సరే సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు స్పందన ఎందుకు రావటం లేదు అనే దానిపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశాలే పేర్కొంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రెస్ నోట్ ఉంది. ఇందులోని రిటర్న్ గిఫ్ట్ అంశం మాత్రం చాలా కీలకంగా ఉంది. సినీ పరిశ్రమలో దీనిపై ఇప్పటికీ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రిటర్న్ గిఫ్ట్ అంశాలు చూసినట్టయితే ఇకపై ఎవరు వ్యక్తిగతంగా తనని కలవద్దు, ఎవరు తమ వ్యక్తిగత ఎజెండాతో తను కలవద్దు, సంఘాలుగా వచ్చి ప్రభుత్వాన్ని కలవండి, ప్రభుత్వాన్ని కలిసినప్పుడే దీని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారంటే వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కరాఖండిగా చెప్పడంపై తీవ్ర షాక్లో మాత్రం ఇప్పుడు సినీ పరిశ్రమ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పరిశ్రమకు సంబంధించి ఎటువంటి స్పందన వస్తుందో మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, మెగా కుటుంబం నుంచి సినిమాలకు రిలీజ్ అయిన సమయంలోని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో కూడా మనం చూసాము. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కూటమి ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కీలకమైన పోస్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన సినిమాని ఇబ్బంది పెట్టారు అనే చర్చ పెద్ద ఎత్తున బయట జరుగుతుంది. ఎందుకంటే నిన్న చూసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సినిమాటోగ్రఫీగా ఉన్న కందుల దుర్గేష్ కూడా స్పందించారు. ఇటైతే ఉందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే కుట్ర చేస్తున్నారు, సినిమాకు సంబంధించి రిలీజ్ టైంలోనే థియేటర్లు మూసివేయటం సరైన విధానం కాదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న సమావేశంలో కూడా కొంచెంసేపటి క్రితమే ఎగ్జిబిటర్లందరూ కూడా తాత్కాలికంగా ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రులతో పాటు జనసైకిల్ నుంచి వచ్చిన పూర్తి స్థాయిలోని ఆగ్రహ ఆవేశాలతోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కుట్రలు జరుగుతున్నాయి అనే అంశానికి సంబంధించే పూర్తి స్థాయిలోనే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, జనసైనికులు మెగా ఫ్యాన్స్ కూడా రియాక్షన్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు సంబంధించి కూడా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని సినిమాకు సంబంధించి సినిమా పరిశ్రమకి సంబంధించి పాలసీలు తీసుకొచ్చేందుకు తాము ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు, పాలసీలు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుందాం. అయితే సినీ పరిశ్రమ నుంచి సంఘాలు ఎందుకు ముందుకు రావట్లేదు, హైదరాబాద్నే ఎందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఇటు కోనసీమ జిల్లాలు కావచ్చు, దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు చాలా వరకు షూటింగ్లు చేసేందుకు పూర్తి స్థాయిలో వెసులుబాటు ఉంది. ఇందుకు సంబంధించి కూడా కొత్త పాలసీలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజలు ఎందుకు ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని, దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎందుకు కలవలేదు అనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇకపై ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేవు, పూర్తి స్థాయిలోని తాను రిటర్న్ గిఫ్ట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని ఇటు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రకటన మాత్రం తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ప్రకటన చేయబోతుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనే దానిపై కూడా అందరూ సర్వత్రా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి సినిమా ఇండస్ట్రీకి ఒక షాకేనా లేఖ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి రియాక్షన్ వచ్చిందో అనేది మాత్రం చూడాల్సి ఉంది. దేవి for the updates.